మేము జల్లుమని చెప్పినా ఆయన రక్తం జల్లడు. నీకు కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా. హరీష్ రావు గారి యొక్క ధైర్య సాహసం లేదో ఒకసారి చెప్తా. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్గా కౌంటర్ ఇది. ఆయన లేటెస్ట్గా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ కాళేశ్వరం మేడిగడ్డ మీద ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చిండు. నంబర్ 1 సరే, మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, సరే మేము అన్నిటికీ ప్రజలకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాము. మేము ప్రజలకు మేలు జరగడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం అనేది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. యాక్చువల్గా ఆ కోణంలోనే బహుశా మేము ప్రజల కోసం మేము ఏదంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ప్రజల కోసం మీరు మరి రెడీ ఉన్నారా ఏమైనా చేయడానికి అని అంటే, బహుశా ఈయన హరీష్ రావు గారు మేము రక్తమైనా చిందిస్తాము అని ఆయన ఈరోజు అన్నమాట. దాని కౌంటర్గా నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి మాకు మేము ఒక మాట అంటే మాట నిలబెట్టుకోవడము, ఒక మాట అంటే మాటకు ముందుకు పోవడము, లేదా ఇది కాంగ్రెస్ యొక్క సంస్కృతి, రాజకీయ సంస్కృతి. ఇది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు వాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే, మేము రక్తాన్ని చిందియడానికైనా, రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము, శక్తి హరీష్ రావు గారికి లేదు. ఉదాహరణ, తెలంగాణ ఉద్యమం పీక్ 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 టైం నడుస్తుంది. రాష్ట్ర విభజన జరగాలని అనేక మంది ఆత్మహత్యలు, యువకులు ఆత్మహత్య బలిదానాలు అవుతున్నారు అప్పుడు. ఆ సందర్భంలో ఆయనకి ఏమనిపించిందో హరీష్ రావు గారికి, అరే అందరూ చేస్తున్నారు, నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేస్తామని ట్రై చేశాను. విచిత్రం ఏందో హరీష్ రావు గారు, అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసాడు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా వెంబడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లెడవి ఎక్కడని అడుగుతుండ అందరు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లెడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా అంటే, ఆయనకు తెలుసు కదా పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలబెట్టుకోవాలి, చచ్చిపోతుందని తెలుసు కదా. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి, జర మీడియా కూడా ఆలోచన చేయండి దీని మీద. ఓకే, కాబట్టి ఎట్లయితే పెట్రోల్ తెప్పించుకున్నాడో పుల్లెల డబ్బి మర్చిపోయాడు, అట్లనే ఇవన్నీ డైలాగ్స్ హరీష్ రావు గారు రోజు అతను యాజ్ మాజీ ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల ప్రజల కోసం వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టే క్రమంలో ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు రోజు అధికారికంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి, అందులో నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు గారు ఈ కొత్త చాలా స్పష్టంగా ఆయన ధైర్యం ఏంది, ఆయన సాహసం ఏంది అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, తెలంగాణ ప్రజలు కూడా తెలవాలని నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నా. నంబర్ 1. నంబర్ 2 ఏంటిది ఆయన వర్షన్ ఈరోజు ఇప్పుడు నింద వేయాలంటే మస్తు వేయొచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళంతా సైకోళ్ళు అంటే ఎట్లయితుంది?
అది తెలంగాణ ప్రజల మాట కాదు, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఇక రేవంత్ రెడ్డి గారిని ఏదోటి అనాలి. ఆయనను రోజు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదోటి అనాలి ఆయన ఒక లైన్ తీసుకున్నట్టున్నాడు. ఇక ఆ లైన్లోనే కొత్త డైలాగులు స్క్రిప్ట్లు తీసుకొచ్చి మీడియా ముందు చదువుతున్నాడు. ఇంత మించి హరీష్ రావు గురించి పెద్ద కౌంటర్, అది పెద్ద పసలేని కౌంటర్. అదైతే రేవంత్ రెడ్డి గారి మీద వారు ఏదో సైకో అన్నాడు, అది దానికి ఆ మాటకు వాల్యూ లేదు, అది పసలేని మాట ఆయనది. ఇది కాంగ్రెస్ పార్టీ మాట.